ఏళ్లుగా పోలీసులకు కొరకరాని కొయ్యగా మారిన హిడ్మాను ఎట్టకేలకు పోలీసులు అంతం చేశారు. తన అనుచరులతో కలిసి హిడ్మా శ్రీలంకకు వెళ్తున్న సమయంలో హిడ్మాను తన దళాన్ని పోలీసులు లేపేశారు. ఇంత పక్కా సమాచారంతో హిడ్మాను చుట్టుముట్టారంటే పోలీసులకు ఆ ఇన్ఫర్మేషన్ ఇచ్చిన కొరియర్ ఎవరు? నిజంగానే హిడ్మాను గతిలేని పరిస్థితిలో కాల్చి చంపారా, లేదంటే లొంగిపోయేందుకు సిద్ధంగా ఉన్నా కూడా కాల్ చేసి ఎన్కౌంటర్ అంటున్నారా? వ్యూహరచనలో ఆరితేరిన హిడ్మా ఇంత సింపుల్గా పోలీసులకు ఎలా చిక్కాడు? అసలు హిడ్మా ఎన్కౌంటర్ సమయంలో ఏం జరిగింది? వాస్ ది స్టోరీ. మావోయిస్ట్ అగ్రనేత కేంద్ర కమిటీ సభ్యుడు మాడ్వి హిడ్మా హతమయ్యాడు. తన అనుచరులతో కలిసి శ్రీలంకకు వెళ్లాలి అనుకున్న తన కథ లంకకు చేరకుండానే అర్ధాంతరంగా ముగిసింది. ఆపరేషన్ కగార్తో చాలా కాలంగా మావోయిస్టుల ఏరివేత కొనసాగుతోంది. ఇక దండకారణ్యం తనకు సేఫ్ కాదని భావించిన హిడ్మా తాను అత్యంతగా నమ్మే అనుచరులతో శ్రీలంకకు బయలుదేరాడు. అక్కడే కొంతకాలం తలదాచుకోవాలని ప్లాన్ చేశాడు. కానీ ఆ ప్రణాళిక బెడిసి కొట్టింది. హిడ్మా కోసం కేంద్ర బలగాలతో పాటు ఛత్తీస్గఢ్, ఒడిశా, మహారాష్ట్ర బలగాలు 2 ఏళ్లుగా విస్తృతంగా గాలిస్తున్నాయి. మరోవైపు ఏపీ, తెలంగాణ పోలీసు బలగాలు కూడా మాటేసి ఉన్నాయి. ప్రధానంగా దశాబ్దం క్రితం మావోయిస్టు పార్టీ జనతా సర్కార్ పేరుతో సమాంతర ప్రభుత్వం నడిపిన ఛత్తీస్గఢ్లోని అబూజ్మడ్ను కేంద్ర బలగాలు పూర్తిగా వాటి ఆధీనంలోకి తీసుకున్నాయి. ఆ క్రమంలో గత 2 ఏళ్లలో దాదాపు 400 మందికి పైగా మావోయిస్టులు ఎన్కౌంటర్లలో చనిపోయారు. అయినా హిడ్మా మాత్రం పోలీస్ బలగాలకు కొరకరాని కొయ్యగా మారాడు. హిడ్మా కోసం కొన్ని వందల సార్లు చేసిన గాలింపు చర్యలు ఫలించలేదు. దండకారణ్యం, అందులోనూ ఛత్తీస్గఢ్, మహారాష్ట్ర, ఛత్తీస్గఢ్, ఒడిశా సరిహద్దు ప్రాంతాలు హిడ్మాకు కొట్టిన పిండే. దాంతో ఆయన దొరికినట్టే దొరికి చాలాసార్లు త్రుటిలో తప్పించుకున్నాడు. హిడ్మానే ఏకైక లక్ష్యంగా పోలీస్ బలగాలు దండకారణ్యం ప్రాంతాన్ని అణువణువు జల్లెడపట్టాయి. హిడ్మాకు ఆశ్రయం ఇచ్చేందుకు అవకాశం ఉన్న గిరిజన గూడాల్లో పోలీస్ బలగాలు ప్రత్యేకంగా పికెట్లు ఏర్పాటు చేశాయి. గిరిజనులతో హిడ్మాకున్న సంబంధాలను కట్ చేశాయి. ఈ నేపథ్యంలో హిడ్మా తల దాచుకునేందుకు అవకాశం ఉందని భావిస్తున్న 2-3 ప్రాంతాలను కూడా పోలీస్ బలగాలు ఇటీవల గుర్తించాయి. దాంతో ఇక దండకారణ్యం తనకు ఏమాత్రం సురక్షిత ప్రాంతం కాదని హిడ్మా భావించాడు. దండకారణ్యం దాటి శ్రీలంక వెళ్లాలని భావించాడు. ఆయనతో పాటు మిగిలి ఉన్న కొద్ది మంది అగ్రనేతలకు శ్రీలంకే సురక్షిత ప్రదేశమని మావోయిస్టు పార్టీ కూడా భావించింది. అందుకే అగ్రనేతలను గుట్టుచప్పుడు కాకుండా శ్రీలంక చేర్చాలని వ్యూహరచన చేశాడు. ఈ నేపథ్యంలోనే దండకారణ్యం వీడి ఏపీ, ఛత్తీస్గఢ్, ఒడిశా ఉమ్మడి సరిహద్దు ప్రాంతం ట్రై జంక్షన్ గుండా బయటకు రావాలని హిడ్మా నిర్ణయించాడు. తన భార్య మడకం రాజేతో పాటు అత్యంత విశ్వసనీయమైన 4 అంగరక్షకులతో ఆయన దండకారణ్యం వీడి ట్రై జంక్షన్లోకి ప్రవేశించాడు. అక్కడి నుంచి రంపచోడవరం, రాజమహేంద్రవరం మీదుగా కాకినాడ చేరాలి అన్నది హిడ్మా ప్రణాళిక. దీనికోసం కొందరు మావోయిస్టులు కాకినాడ చేరుకున్నారు. హిడ్మా ఆయన బృందాన్ని కాకినాడ పోర్ట్ నుంచి సముద్ర మార్గం గుండా శ్రీలంకకు పంపే ఏర్పాట్ల కోసమే వాళ్లు ముందుగా చేరుకున్నారు. ఇది జరగడానికి కొన్ని రోజుల ముందు మావోయిస్ట్ అగ్రనేతలకు కొరియర్లుగా భావిస్తున్న కొందరు దండకారణ్యం దాటి బయటకు వచ్చినట్లు కేంద్ర నిఘా వర్గాలు గుర్తించాయి. దాంతో పక్కా వ్యూహంతో ఒక కొరియర్ను అదుపులోకి తీసుకున్నాయి. హిడ్మా సొంత జిల్లా ఛత్తీస్గఢ్లోని సుక్మా జిల్లాకు చెందిన ఆ కొరియర్ను పోలీసులు తమదైన శైలిలో ప్రశ్నించగా మొత్తం విషయం తెలిసిందే. దాంతో కేంద్ర నిఘా వర్గాలు ఏపీ, ఒడిశా పోలీసులకు సమాచారం ఇచ్చాయి. ఏపీ, ఒడిశా, ఛత్తీస్గఢ్ సరిహద్దుల్లోని ట్రై జంక్షన్లో కూంబింగ్ ముమ్మరం చేశాయి. ఈ పరిణామాల నేపథ్యంలోనే మారేడుమిల్లి అడవుల్లో హిడ్మా బృందం పోలీసు బలగాలకు ఎదురుపడగా ఎదురు కాల్పులు జరిగాయి. ఆ ఎన్కౌంటర్లో హిడ్మాతో పాటు 6 మావోయిస్టులు చనిపోయారు. అయితే ఇదే విషయంలో మరో వాదన కూడా ఉంది. కొరియర్ ఇచ్చిన సమాచారంతో హిడ్మాను అరెస్ట్ చేసినట్లు కొందరు చెప్తున్నారు. ఉద్దేశపూర్వకంగానే హిడ్మాను మారేడుమిల్లి అడవి ప్రాంతంలోకి తీసుకెళ్లి పోలీసులు చంపేశాడు చెప్తున్నారు. ఈ రెండింటిలో ఏది నిజం అనేది పక్కన పెడితే హిడ్మా మరణంతో మావోయిస్టు పార్టీకి వెన్నెముక విరిగింది. ఇక ఆ పార్టీ శకం ముగిసేందుకు కొన్ని రోజులే మిగిలి ఉన్నాయి అంటున్నారు విశ్లేషకులు.